తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గడిచిన నెలలో విశాఖ పరిధిలో 89,33,385 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేశామని విశాఖ సిపి శంకప్రత బాగ్చి తెలిపారు. 73 కేసుల్లో 87 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, బంగారం 1106 గ్రాములు, వెండి 4,616 గ్రాములు, నగదు 3,50,820 రూపాయలు, ఒక ఆటో, ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 21 ద్విచక్ర వాహనాలు, ఒక ప్రింటర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే జులై నుంచి ఇప్పటి వరకు 8,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలను కట్టడి చేయవచ్చని తెలిపారు. అలాగే నేరాలను ఛేదించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. జాయ్ జమీమా కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. రికవరీ అండ్ రిఫండ్ మేళా ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,52,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ACPs and inspectors, sub-inspectors and every crime constable, head constable, home guards అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. సో ఇప్పుడు వరకు దాదాపు 8,000 CCTVs మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టేర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ సీసీటీవీ, లైటింగ్, పొదలో క్లియరింగ్, LHMS యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగిందనే వార్తలు జోరుగా వినిపించాయి. సోషల్ మీడియా మొత్తం దానికి సంబంధించిన వీడియోనే చక్కర్లు కొట్టింది. అయితే చూసిందంతా నిజం కాదన్నట్టుగా తాజాగా ఈ వివాదంపై ఇళయరాజా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఫేక్ వార్తలంటూ ఆయన కొట్టిపారేశారు. ఇళయరాజా స్వరపరిచిన దివ్య పాసురం పాటలను విడుదల చేయడానికి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ దేవాలయంలో దర్శనానికి వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న పూజారులు సున్నితంగా అభ్యంతరం తెలిపారని అన్నారు. దీంతో తాను అక్కడి నుంచి వెనక్కి వచ్చినట్లు తెలిపారు. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌట్ తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. USTS తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం 57 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భారీ భూకంపం కారణంగా
పసిఫిక్ ద్వీప దేశానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రాథమిక సమాచారం మేరకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ జిల్లాల కుదింపుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏ జిల్లాని తీసేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు, 621 మండలాలు, 76 రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది, ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో, ఆ మండలం తీసేస్తున్నామనో, ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలో నుంచి యావత్ తెలంగాణ ప్రజలకి, అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నాను. అధ్యక్ష, పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి అమరవీరులైన జవాన్లకు తూర్పు నౌకాదళం అధికారులు ఘన నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో విజయ్ దివస్ ను నిర్వహించారు. ఆర్కే బీచ్ లో అమరవీరుల స్మృతి చిహ్నం వద్దకు తూర్పు నావికాదళం అధికారులు పుష్పమాలలతో రాగా 50 మంది నేవీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని అమరవీరులకు స్మృత్యాంజలి ఘటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంగళగిరి ఎయిమ్స్ లో ఘనంగా తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు. జమిలీ బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో మద్దతు తెలిపిన టీడీపీ. జమిలీ ఎన్నికల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు వంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పసిఫిక్ ద్వీప దేశాన్ని కుదిపేసిన భారీ భూకంపం. నేలమట్టమైన పలు భవనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.